తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 3న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ భావించారు. ముఖ్య నేతలు జాబితా సిద్ధమైందని కూడా చర్చించుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఢిల్లీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొందరి పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పార్టీ నాయకులు కొత్త జాబితా సిద్ధం చేసే పనిలో పడ్డారు. మరో 2 నేతల పేర్లు తాజా జాబితాలో చేర్చే అవకాశం ఉంది. గత నెల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తన కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో 4 ఎంపిక చేయాలని నిర్ణయించారు. సామాజిక ప్రాంతీయ సమతుల్యత దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియ కొనసాగింది. ఉగాది సందర్భంగా గవర్నర్ను కలిసినప్పుడు కూడా ఆయన మంత్రివర్గ విస్తరణపై ప్రస్తావించినట్లు సమాచారం. కానీ ఇప్పుడు విస్తరణ సమయం దగ్గర పడుతుండగా ఢిల్లీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో రాహుల్ గాంధీ స్వయంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నందున మరోసారి అదే కుటుంబం నుంచి మంత్రి పదవి ఇవ్వడం సరికాదని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చామని కాంగ్రెస్ నేతలు రాహుల్ కు వివరించారు. దీనిపై పూర్తిగా ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో సీనియర్ నేత జానారెడ్డి పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ జిల్లాలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఇదే సమయంలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ వంటి నేతల పేర్లు మంత్రివర్గం కోసం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాహుల్ అభ్యంతరంతో ఈ జాబితాలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. సీనియర్ నేతలు సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాల కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. అందువల్ల ఈ రోజు ఢిల్లీలో కీలక పరిణామాలు వెలుగు చూడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.